ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారు. రాబోయే రోజుల్లో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానన్న బాబు. అసలు సభ అంటే జగన్కు గౌరవం ఉందా? జగన్ లేఖపై మంత్రి సంధ్యారాణి కౌంటర్. జేపీ నడ్డాతో సీఎం రేవంత్ భేటీ. ఎన్హెచ్ విధి నిధులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయం. ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం. 58.4% అభ్యర్థుల ఉత్తీర్ణత. టెట్ ఫలితాలు విడుదల చేసిన లోకేష్. పార్లమెంట్లో జై పాలస్తీనా అన్న అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 78,000 దాటిన సెన్సెక్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొంచెం చెప్పినా కూడా మీరు అట్లా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొంచెం చెప్పినా కూడా మీరు అట్లా చేస్తున్నారు. ఫైర్ కాల్ వచ్చేసి 2:20కి వచ్చింది. మనకు ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇట్లా సివిఆర్ న్యూస్ పక్కన ఐవీఐ బిల్డింగ్ అని చెప్పేసి మనకు ఫిలింనగర్ వెహికల్ ఇమీడియట్లీ టర్న్ అవుట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే మన ది బిల్డింగ్ టోటల్ 16 ఫ్లోర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ ఇది, ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఇది. అందులో 6 ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్కింగ్. అందులో 4th ఫ్లోర్ ఎక్కడైతే ఆఫీస్ కానీ అటువంటి ఏం లేవు, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫర్నిచర్ అవి కూడా కొన్ని స్టోర్ చేసి పెట్టున్నారు. పైన 10th ఫ్లోర్ 9th ఫ్లోర్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. సో దానికి సంబంధించినటువంటి టేబుల్స్ కానీ చైర్స్ కానీ దానిలో పెట్టున్నారు ఇక్కడ 4th ఫ్లోర్లో. సో అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి స్మోక్ బాగా ఎమినేట్ అయింది. అంతలోపు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఫైర్ కూడా పుట్ ఆఫ్ చేయడం జరిగింది.
ఫైర్ కాల్ వచ్చేసి 220కి వచ్చింది. మనకు ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇట్లా సిబిఆర్ న్యూస్ పక్కన ఐవీఐ బిల్డింగ్ లో అని చెప్పేసి మనకు ఫిలింనగర్ వెహికల్ ఇమీడియట్ గా టర్న్ అవుట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే మన ది బిల్డింగ్ టోటల్ 16 ఫ్లోర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ ఇది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వతంత్ర ఛానల్లో ప్రసారమైన పాపం కోడగిత్తల కథనంపై వేములవాడ రాజన్న ఆలయాల అధికారులు స్పందించారు. సరైన వసతులు లేక రాజన్న కోడెలు విలువలాడడంతో కోడెల సంరక్షణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. దీంతో ఈ కథనంపై స్పందించిన ఆలయ అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే వర్షాకాలంతో బురద లేకుండా ఉండేందుకు గోశాల వద్ద మట్టి మొరం పోయించారు. అధికారుల చర్యలతో రాజన్న భక్తులు, జంతు ప్రేమికులు, గోరక్షకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర ఛానల్లో ప్రసారమైన పాపం కోడగిత్తల కథనంపై వేములవాడ రాజన్న ఆలయ అధికారులు స్పందించారు. సరైన వసతులు లేక రాజన్న కోడెలు విలవిలలాడటంతో కోడెల సంరక్షణలో అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. దీంతో ఈ కథనంపై స్పందించిన ఆలయ అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే వర్షాకాలంతో బురద లేకుండా ఉండేందుకు గోశాల వద్ద మట్టి మొరం పోయించారు. అధికారుల చర్యలతో రాజన్న భక్తులు, జంతు ప్రేమికులు, గోరక్షకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర ఛానల్లో ప్రసారమైన పాపం కోడగిత్తల కథనంపై వేములవాడ రాజన్న ఆలయ అధికారులు స్పందించారు. సరైన వసతులు లేక రాజన్న కోడెలు విలవిలలాడటంతో కోడెల సంరక్షణ అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. దీంతో ఈ కథనంపై స్పందించిన ఆలయ అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే వర్షాకాలంతో బురద లేకుండా ఉండేందుకు గోశాల వద్ద మట్టి మొరం పోయించారు. అధికారుల చర్యలతో రాజన్న భక్తులు, జంతు ప్రేమికులు, గోరక్షకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూసావు లెక్కలన్నీ. ఇంకా లెక్కేస్తున్నాం, అంతుబట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, ఏ దొంగలు ఎంత దొంగలు చేయబోయారో
అన్ని లెక్కలిస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వాస్తవ పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రం మనది. మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది దొంగలు, స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు. మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు. కానీ పోలింగ్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. పెద్ద ఉద్యమం వచ్చింది. చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్లు చూస్తే, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4వది మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. 5వది భూగర్భ ఖనిజ సంపద, ఇసుక, గ్రనైట్, లాటరైట్, ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకుని 7 సబ్జెక్టుల పైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను. మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి దగ్గర 16,346 ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్లకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదైన తర్వాత పేదవాళ్ల కోసం పింఛను పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు. దాన్ని 75 రూపాయలు చేశారు. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ల కోసం. ఇప్పుడు మళ్ళీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే 65,30,000 మందికి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చే బాధ్యత. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు, వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని. సచివాలయ ఉద్యోగస్తులతో 1వ తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టి మోసాలు చేసే పాలకులు పోవాలి. ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందిని చూశాను, ఇంట్లో నుంచి బయట రాలేరు, నడవలేరు,
ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఒక 20,000 30,000 మంది ఉంటే వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డబ్బులు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం. పేదవాడికి అండగా ఉండడం అవసరం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొంతమందికి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి దేశానికే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై అధికారులతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కాంగ్రెస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటులో తాత్సారం వల్ల తెలంగాణ కోసం 1,200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందన్నారు. కోదండరాం లాంటి వాళ్లు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఎమర్జెన్సీని సమర్థించారని, వారిని చరిత్ర క్షమించదని రాజ్యసభ మండిపడ్డారు. మూడోసారి గెలిస్తే ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం ఉండదని, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఏ రకంగా మీరు మన ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు నాటి కొద్ది మేరకు మీరు అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు. లేని వార్తలను సృష్టించి ఫేక్ వీడియోలను తయారు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని అనకూడని మాటలు ఉన్నట్టుగా మీరు వీడియోలు తయారు చేసి ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని కూడా మీరు కాలరాచే విధంగా దేనికోసం, అధికారం కోసం, ఈ అధికార దాహంతో ఇందిరాగాంధీని మొదలుకొని ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరు ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు అందరం కలిసి పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒకే జెండాతో రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమానికి కాంగ్రెస్ బాధ్యులే అని తెలిసినప్పటికీ కూడా ఇవాళ కోదండరాం గారు ఎమర్జెన్సీ గురించి వాళ్ళ మాట్లాడకపోవడము, ప్రజాస్వామ్యం గురించి ఏ రకంగా కాంగ్రెస్ ఆనాడు భ్రష్టు పట్టించిందని నోరు విప్పకపోవడం, దేనికోసం ఇవాళ కోదండరాం గారు రాజీ పడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిస్తే ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం ఉండదని, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఏ రకంగా మీరు మన ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు నాటి కొద్ది మేరకు మీరు అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు. లేని వార్తలను సృష్టించి ఫేక్ వీడియోలను తయారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. 30,000 ఉద్యోగులు రిక్రూట్ అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం సర్టిఫికెట్లు తమ ఖాతాలో వేసుకుందన్నారు. 2,20,000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. నీట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సీరియస్ స్టెప్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చారు. 2,20,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఇచ్చినాము. అవన్నీ మేము చెప్పుకోక మా తప్పేంది, కానీ నువ్వు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. ఇలా ఢిల్లీలో ఉన్నారు, అసలు సంగతి చూడు. 1,40,000 మంది తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాశారు, నీట్ పరీక్ష. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము, ఈ రాష్ట్రంలో ఈ నీట్లో మేము ఉండము, మేము మా రాష్ట్రానికి మేము ఎంసెట్ లాంటి పరీక్ష పెట్టుకుంటాము అని చెప్పి ఒక పిటిషన్ వేయండి. సుప్రీంకోర్టు షుడ్ కన్సిడర్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ఆదేశానుసారం మనం 2017లో జాయిన్ అయినాం. మనం ఇలా పోయి మంచి పని చేసారు, నేను తప్పు పడతలేను, కానీ మేము ఏం చెయ్యలేదన్నట్టు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ సీఎం జగన్కు 986 మంది భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ కల్పించడం సమంజసం కాదన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. గత 5 ఏళ్లలో జగన్ భద్రత కోసమే 296 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు. ప్రస్తుతం జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే కాబట్టి అందరిలాగే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రము
సహేతుకం కాదు, సమంజసం కాదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మందితో, హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 9 మంది, కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఆయన ఇంటి వద్ద 10 మంది, ఇవి కాక మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకు కేవలం ఈ భద్రతా సిబ్బంది అయిన ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో ప్రజల సొమ్ముతో 296 కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా? ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలమా? ప్రాణహాని లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో స్థాయిలో ఉంటుంది. అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం, అదేవిధంగా ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యే, ఆయన కూడా కల్పించండి. అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు. లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలి. అలాగే ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై మండిపడ్డారు తులసిరెడ్డి. 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం ప్రకటిత ఎమర్జెన్సీని విధించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం మోదీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా దేశంలో 120 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందని విమర్శించారు. నరేంద్ర మోడీ గారు పదే ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆయనకు పరిపాటైంది. ఎమర్జెన్సీనేమో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ఇది రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారము విధించినటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ. ఇది ఉన్నింది 21 నెలలు. మళ్ళీ ఆవిడే ఎమర్జెన్సీ ఎత్తేసింది, ఆవిడే ఎన్నికలు నిర్వహించింది. ఎమర్జెన్సీ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ నష్టం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషన్ అన్నీ నిర్వీర్యమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. తన అధీనంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగించాలని కంటోన్మెంట్ నియోజకవర్గం అన్నానగర్లో 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజుతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు ఓపెన్ నాలా, డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య, వీధి దీపాల సమస్య ఉంది అని ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని సూచించారు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతిరోజు వాటర్ రావడానికి అధికారులతో చర్చలు జరిపారని కాంగ్రెస్ నేత శాంసన్ అన్నారు. 10 ఏళ్లుగా కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి కాకపోవటానికి బీజేపీ కారణమన్నారు. ముఖ్యంగా ఈ వాటర్ సమస్య ఏదైతే ఉందో అధికారులు ముఖ్యమంత్రితోని చర్చలు జరుగుతున్నాయి. 110% వాటర్ సమస్య అనేది క్లియర్ అవుతుందని అనుకోని ఈ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ రేపటి నుంచి వాటర్ మీద పోరాటం అని చెప్పి అంటుండు. ఇటువంటి పోరాటాలు ఆయన ఈ 8 సంవత్సరాలు ఎలక్షన్ కాకముందు ఎన్నో చేసిండు. ఆడ బిల్ పాస్ అవుతుందంటేనే గత మీరు వచ్చి పోరాటం అంటాడు. ఏడైతే బిల్ అవుతుందనేది ఈయనకు ముందుగానే తెలిసిపోతుంది, ఆడికి వచ్చి ఆడ పోరాటం అని అంటాడు. ఇవన్నీ బీజేపీ టీఆర్ఎస్ మాటలు వినకుండ్రి ప్రజల్లారా. ఇది చేసేది కాంగ్రెస్ పార్టీ నుంచే జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండే అంత హార్డ్ వర్క్ చేస్తుండో, ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలనే తిరుగుతుండు. ప్రజలకు నీళ్ళు తాగిపించే బాధ్యత నాదే అని చెప్పిండు. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యంగా ఈ వాటర్ సమస్య ఏదైతే ఉందో అధికారులు ముఖ్యమంత్రితోని చర్చలు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో 200 పడకల ఏరియా ఆసుపత్రి చివరిదశ నిర్మాణ పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్తో కలిసి ప్రేమ్నగర్లోని ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తాత్కాలికంగా ఈ భవనంలో మెడికల్ కళాశాలకు కేటాయించగా 2024-2025 విద్యా సంవత్సరానికి 50 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాలకు కేటాయించిన గ్రౌండ్ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ చందానగర్లో బ్లూబర్డ్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూగట్పల్లి చర్చ్ పాస్టర్ రెవరెండ్ సుందర్ హాజరయ్యారు. ఈ స్కూల్లో అనుభవ నైపుణ్యంతో కూడిన ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారని, విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకునే ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉందని తెలిపింది పాఠశాల యాజమాన్యం. అధికంగా ఫీజులు వసూలు లేవని, డే కేర్, ప్లే గ్రూప్, నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు శ్రీవరాణి,
అజయ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ వైశాలి పాల్గొన్నారు. అగ్రరాజ్యం అమెరికాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. జల ప్రళయంతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా కుండపోత వానలతో వరుణుడు విరుచుకుపోతున్నారు. ఈ ధాటికి వంతెనలు సైతం కుప్పకూలుతున్నాయి. వరద తాకిడి తట్టుకోలేక మిన్నెసోటాలో బ్లూ ఎర్త్ కౌంటీలో ది ర్యాపిడాన్ డ్యాం బద్దలైంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు అక్కడి సమీప ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదలతో అమెరికా అల్లాడుతుంది. గత వారం రోజులుగా కురుస్తున్న జోరు వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బీభత్సంలో అయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయోవాలో వచ్చిన వరదల్లో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దాదాపు 11,000 మంది జీవించే స్పెన్సర్స్ నగరం, క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాల్లో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. 383 మందిని వరద నుంచి రెస్క్యూ టీం కాపాడింది. ఇక్కడ ఒక రైల్ రోడ్ వంతెన నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.